माताजी धन्यवाद प्रणाम। हरे कृष्ण माताजी हरे धन्यवाद कृष्ణ प्रणाम। హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలు. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. हरे कृष्ण माता जी धन्यवाद जय रुद्रमैया की जय, सुदर्शन भगवान की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, पंचतत्वा की जय, गौरनिताय की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, पतित पावन जय पताका स्वामी गुरु महाराज की जय। ॐ अज्ञानातिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण माताजी दंडवत प्रणामाल माताजी। हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम माताजी। హరే కృష్ణ మాతాజీ ప్రణామం. ఈరోజు మనం 18వ అధ్యాయం నుండి 20వ శ్లోకం చూద్దాం. 20, 21, 22 3 శ్లోకాలు నేర్చుకోవాలండి. 20వ శ్లోకం. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु తజ్ఞానం విద్ధి సాత్వికం. జీవులు అసంఖ్యాక రూపములుగా విభజింపబడినను ఆ జీవుల యందు అవిభక్తమై ఉన్నట్టి ఆధ్యాత్మిక స్వభావము ఏ జ్ఞానము ద్వారా గాంచబడునో అట్టి జ్ఞానము సత్వగుణముతో కూడినదని తెలుసుకునుము. 21వ శ్లోకం. पृथक्त्वेन तु यज्ञानं नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु తజ్ఞానం విద్ధి రాజసం. అనువాదము. ఏ జ్ఞానము ద్వారా భిన్న శరీరములందు భిన్న జీవులున్నట్లు మానవుడు గాంచునో అట్టి జ్ఞానము రజోగుణ సంబంధమైనదని నీకు ఎరుగుము. 22వ శ్లోకం. యత్తు కృష్ణవదే కస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. అనువాదము. ఏ జ్ఞానము ద్వారా మానవుడు అల్పమైనట్టి ఒక కార్యమునందు కారణము మరియు సత్య అవగాహనము లేకుండా అది ఏ సర్వస్వమనడి భావనలో ఆసక్తుడగునో అట్టి జ్ఞానము తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును. ఈరోజు మనం ఈ 3 శ్లోకాలు చూద్దామండి. 20, 21, 22. ఈ 3 శ్లోకాల్లో జ్ఞానము సత్వగుణంలో ఉండే జ్ఞానం ఏ రకంగా ఉంటుంది, రజోగుణంలో ఉండే జ్ఞానం ఎలా ఉంటుంది, అలాగే తమో గుణంలో ఉండే జ్ఞానం, ఈ 3 రకాల గుణాల్లో ఉండే జ్ఞానం ఏ రకంగా ఉంటుంది అనేది మనకి 3 శ్లోకాల్లో చెప్పారనమాట కృష్ణ పరమాత్మ. 20వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సత్వగుణం గురించి చెప్పారు. 21లో రజోగుణ సంబంధమైన జ్ఞానం ఏ రకంగా ఉంటుంది అనేది చెప్పారు. 22వ శ్లోకంలో తమో గుణంలో ఉండే జ్ఞానం ఏ రకంగా ఉంటుంది అని. అయితే ఇక్కడ 20వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? జీవులు అసంఖ్యాక రూపములుగా విభజింపబడినను వారి యందు అవిభక్తమై ఉన్నట్టి ఏకమైన ఆధ్యాత్మిక స్వభావము ఏ జ్ఞానము ద్వారా గాంచబడును అట్టి జ్ఞానము సత్వగుణ ప్రధానమైనది తెలుసుకును. జీవులు అసంఖ్యాక రూపములుగా ఉంటారు, అంతే కదండి. మన 84 lakh స్పీషీస్ ఉంటాయి జీవుల్లో అని చెప్పుకున్నాం కదా. తర్వాత ఇక్కడ దానిలో దేవతలు వస్తారు, మానవులు, జంతువులు, పక్షులు, మృగాలు, తర్వాత చెట్లు, ఇలా జలచరాలు, ఇలా ఎన్నో రకాలైన జీవులు ఉంటాయన్నమాట. వాళ్ళందరిలో కూడా కామన్ గా ఉండేది ఏంటంటే అంటే మనం చేసుకున్న కర్మల్ని బట్టి ఈ డివిజన్స్ అన్ని మనకి రకరకాల శరీరాలు అనేవి వస్తాయి. అయితే ఇవన్నీలో కామన్ గా ఉండేది ఏంటి అంటే ఏం చెప్తున్నారు? దానికి విభజింపబడినను వారి యందు అవిభక్తమై ఉన్నట్టి ఏకమైన ఆధ్యాత్మిక స్వభావము అంటే ఏంటంటే పరమాత్మ. అందరిలో కామన్ గా ఉండేది ఏంటి?
పరమాత్మ అన్నమాట. అందరిలో కామన్ గా ఉండే ఆ పరమాత్మ ఆయన ఆయన మనలాగా అంటే ఎలాగైతే మన కర్మల్ని బట్టి మనకి రకరకాల శరీరాలు లభించాయో ఆ రకంగా ఈ పరమాత్మ అనేది డివైడ్ అవ్వడం అనేది ఉండదు. కృష్ణుడే పరమాత్మ అన్నమాట. అందరిలో కూడా ఈ జీవులన్నిటిలో కూడా చెట్లలో భగవంతుడు ఉంటాడు, దేవతల్లో ఉంటాడు, మనలో కూడా భగవంతుడే ఉంటాడు అనమాట. అందరిలో ఆయన పరమాత్మ లాగా ఉంటాడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి అంటే మన శరీరంలో చైతన్యం అనేది ఎలా వస్తుంది? అందరిలో చైతన్యం అనేది ఎలా వస్తుందంటే పరమాత్మ వల్ల కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు అంటే ఈ సత్వగుణంలో ఉండే వాళ్ళ ఆలోచన విధానం అంటే వాళ్ళ జ్ఞానం ఏ రకంగా ఉంటుందంటే ప్రతి శరీరంలో కూడా 2 ఆత్మలుంటాయి. ప్రతి శరీరంలో కూడా 2 ఆత్మలుంటాయి. ఒకటి ఇండివిడ్యువల్ ఆత్మ అంటే ఆ జీవికి సంబంధించిన ఆత్మ. ఇంకొకటి ఏంటి అంటే పరమాత్మ అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది కొంతమంది యాక్సిడెంట్లు అలాంటివి అయినప్పుడు ఏమవుతారు లోపల మనిషి బతికే ఉంటాడు. అంటే ఆత్మ ఉంటుంది, దేహం కూడా ఉంటుందన్నమాట. కాకపోతే చైతన్యం ఉండదు వాళ్ళకి. ఎందుకు? వాళ్ళలో అంటే ఆ చైతన్యం అనేది ఉండకుండా అయిపోయిందన్నమాట. అందుకని ఆ స్టేజ్‌లో వాళ్ళకి ఆత్మ, పరమాత్మ అన్నీ ఉన్నా సరే ఆ చైతన్యం అనేది మిస్ అవుతుందన్నమాట. ఇక్కడ మెయిన్ ఒక మనిషిలో మనకి జీవిలో ఆ చైతన్యం అనేది ఎలా వస్తుంది అంటే ఆత్మ, పరమాత్మల వల్లే వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు పరమాత్మ కనుక వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు మనిషి పరమాత్మ, ఆత్మ లేకపోతే ఆ బాడీలో ఇంకా చైతన్యం అనేది ఉండదన్నమాట. శరీరం అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ చైతన్యం అనేది ఉండదు. ఎలాంటి కదలికలు ఉండవు, జ్ఞానం ఉండదు, ఏమీ ఉండదన్నమాట. స్పర్శ ఇంకా ఏమీ తెలియవు అలాంటి వాళ్ళకి. అయితే ఈ సత్వగుణంలో ఉండేవాళ్ళు చాలా కరెక్ట్ అయిన నాలెడ్జ్‌తో ఉంటారన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా బయట మనుషుల్ని చూసినా మనకి ఈజీగా వాళ్ళు సత్వగుణంలో ఉన్నారా, రజోగుణంలో ఉన్నారా, లేకపోతే తమోగుణంలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారా అనేది మనకి చాలా ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఎలా అంటే సపోజ్ ఏదైనా ఒక గొడవ జరుగుతుందనుకోండి. ఎవరైనా ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు సత్వగుణంలో ఉండేవాళ్ళు ఏ రకంగా ఉంటారు? వాళ్ళ ఆలోచన విధానం ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత శాస్త్రాల పట్ల వాళ్ళకి అధ్యయనం చేసి ఉంటారు. తర్వాత వాళ్ళకి భగవంతుడి పట్ల నమ్మకం ఉంటుంది. ప్రతి జీవిలో కూడా ఆత్మ, పరమాత్మ వీళ్ళిద్దరూ ఉంటారని ఈ నాలెడ్జ్ అంతా వాళ్ళకున్న జ్ఞానం సత్వగుణంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారంటే ఇలా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఆ ఇద్దరు అందులో సత్వగుణంలో అయితే ఎవరున్నారో ఎవరి జ్ఞానం అయితే సత్వగుణంలో ఉందో వాళ్ళు ఏంటంటే ఎలాగైనా సరే ఇది ఎలా పాజిటివ్ వేలో ఈ కాన్ఫ్లిక్ట్ ని అంటే ఈ గొడవని ఎలాగా సర్దుకుని మళ్ళీ ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి అని ఆలోచిస్తారనమాట సత్వగుణంలో ఉండేవాళ్ళు. అంటే ఇద్దరిలో ఉండే ఆ గొడవలో ఉండే కామన్ ఫ్యాక్టర్స్ అన్నిటిని తీసుకుంటారు. మంచి విషయాలన్నింటినీ తీసుకుంటారనమాట. మంచి విషయాలు చాలా కొంచెమే ఉండొచ్చు. నెగటివ్‌వి అంటే గొడవ పెంచే విషయాలు చాలా ఎక్కువ ఉండొచ్చు అనమాట. కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇద్దరికి ఒప్పందం కుదిరినట్టు వాళ్ళు పాయింట్స్ రైజ్ చేసి వాటి మీద ఫోకస్ చేసి ఎలాగైనా సరే ఆ గొడవని మళ్ళీ నార్మల్ చేయడానికి చూస్తారనమాట. ఈ రకంగా ఇలా ఉంటారనమాట సత్వగుణంలో ఉండేవాళ్ళు. అదే రజోగుణంలో ఉండేవాళ్ళు అనుకోండి వాళ్ళకేంటంటే ఈ దేహమే అన్నీ అనుకుంటారు. వాళ్ళు అంటే ఎప్పుడైతే దేహం నశిస్తుందో ఇంకా వాళ్ళకి ఆత్మ, పరమాత్మ ఇవన్నిటి గురించి వాళ్ళు ఆలోచించరనమాట. వాళ్ళు ఎక్కువ బాడీలీ కాన్షియస్‌నెస్‌తో ఉంటారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఇంకా ఆత్మకి, పరమాత్మ ఇవన్నీ కాదు. ఈ దేహమే ఎప్పుడైతే మనం ఈ దేహం వస్తుందో ఆ దేహం అంతమైపోయినప్పుడు మన చైతన్యం కూడా పోతుందన్నమాట. అక్కడితో ఇంక అంతా అయిపోయింది అని అనుకుంటారు. కానీ అది యాక్చువల్ నాలెడ్జ్ కాదు. అంటే వాళ్ళకి ఈవెన్ ఈ ఏమంటారు రీఇన్కార్నేషన్ మళ్ళీ పుడతారు కదా! అది దాని మీద వాళ్ళకి ఆ నమ్మకం కూడా ఉండదన్నమాట. పునర్జన్మ మీద వాళ్ళకి నమ్మకం అనేది ఉండదు. పునర్జన్మ అనేది కానీ అది రాంగ్ కాన్సెప్ట్. అంటే రజోగుణంలో ఉండే వాళ్ళ నాలెడ్జ్ రాంగ్. ఎందుకంటే పునర్జన్మ అనే దాని మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. దేహంతోనే అన్నీ అంతమైపోతే కొంతమంది చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు. వాళ్ళు ఒక రోజు కూడా ఉండరు. పుట్టగానే కొంతమంది చనిపోతూ ఉంటారు. కొంతమంది 2, 3 నెలల్లో చనిపోతూ ఉంటారు. తర్వాత కొంతమంది చాలా మంచి వాళ్ళైనా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలవి ఉన్నాయన్నమాట. రకరకాల విషయాలన్నీ ఉన్నాయి. ఒకవేళ ఈ పునర్జన్మ అనే కాన్సెప్ట్ లేకపోతే ఇవన్నీ ఉండవు కదా! ఎందుకు అలా జరుగుతుంది? దానికి ఆన్సర్ ఉండదన్నమాట అలాంటి వాళ్ళ దగ్గర.
అంటే మనకి ఆత్మ వేరు, దేహం వేరు. ప్రతి జీవిలో కూడా ఇద్దరూ ఉంటారు. ఆత్మ, పరమాత్మ ఉంటేనే మనకి చైతన్యం ఉంటుంది. ఎప్పుడైతే మన దేహం నుండి ఆత్మ సెపరేట్ అయిపోతుందో అప్పుడు మనకి ఇంకా ఆ లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోయినట్టనమాట. ఏవైతే మనం చేశామో అంటే ఏ కర్మలైతే మనం అన్నీ చేసుకున్నామో అవన్నీ కూడా మనకి వేరే ఆత్మలోకి ఆహ్, స్థూల శరీరం, సూక్ష్మ శరీరము, తర్వాత సూక్ష్మ శరీరం మన ప్రీవియస్ అన్నీ ఉంటాయి కదా! వాటన్నిటిని క్యారీ చేసుకుంటూ వేరే బాడీలోకి మన ఆత్మ అనేది ప్రవేశిస్తుందనమాట. అంతేకాని ఈ బాడీ ఎండ్ అయిపోయిన తర్వాత మనకింకా ఏమీ ఉండదు అనుకుంటే అందరం హ్యాపీగా ఉండాలి. లేకపోతే అందరూ ఒకేలా ఏడుస్తూ ఉండాలి. కానీ అలా జరగడం లేదు. మనం ఈ జన్మలో చేసిన కర్మల్ని బట్టి కాకుండా కొన్నిసార్లు మనం ఎక్కువ ఎన్ని తప్పులు చేసినా సంతోషపడే వాళ్ళు ఉంటారు. అసలు తప్పులు చేయని వాళ్ళు బాధలు పడే వాళ్ళు ఉంటారు. తర్వాత 100 ఇయర్స్, 110 ఇయర్స్, 120 ఇయర్స్ అలా బతికిన వాళ్ళు ఉంటారు. పుట్టగానే చనిపోయిన వాళ్ళు ఉంటారు. రకరకాల కేసులు మనం చూస్తున్నామనమాట. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు అంటే కర్మ అనేది, ఈ పునర్జన్మ ఇవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత భగవంతుడు వేరు, మన ఆత్మ వేరు, పరమాత్మ వేరు. మనందరం కూడా ఆత్మ యొక్క పరమాత్మ నుంచి అంటే భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళమనమాట. భగవంతుడి యొక్క అంశలము. అంతే. అంతేగాని మనం మాయావాది ఫిలాసఫీ ఏం చెప్తుందంటే మనము, భగవంతుడు ఒక్కటే. అంటే ఎప్పుడైతే ఈ బాడీ లేదో అంతా అయిపోయినట్టే. పరమాత్మ ఈ కాన్సెప్ట్ అంతా వాళ్ళసలు నమ్మరనమాట. తర్వాత కర్మలు కూడా అంటే భగవంతుడికి కూడా ఆయన కూడా మనలాంటి వాడే. నువ్వు దేవుడు, నేను కూడా దేవుడే. ఆ రకమైన కాన్సెప్ట్‌తో ఉంటారనమాట వాళ్ళు. అంటే మనం ఎలాగైతే చనిపోతున్నామో భగవంతుడు కూడా అలాగే చనిపోతాడు. ఆ కాన్సెప్ట్‌తో ఉంటదనమాట మాయావాది ఫిలాసఫీ ఇదంతా. ఇదంతా రజోగుణంలోకి వస్తాయన్నమాట. అయితే ఇక్కడ మనం ఒకసారి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. అంటే ఈ సత్వగుణంలో ఉండే వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి అనే దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అయితే ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఉన్నాడు కదా! ప్రహ్లాద్ మహారాజ్ విషయంలో ఏం జరిగిందంటే ఆయన వాళ్ళ నాన్నగారే అంటే హిరణ్యకశిపుడే చాలా చాలా ఇబ్బంది పెడతాడు ప్రహ్లాద్ మహారాజ్‌ని. ఎన్ని సార్లు ఇబ్బంది పెట్టినా అంటే ఒక డివోటీ లక్షణం ఎలా ఉంటుందంటే సత్వగుణంలో ఉండే వాళ్ళ జ్ఞానము అంటే ఇప్పుడు డివోటీ అనేవాళ్ళు ప్యూర్ డివోటీ అనేవాళ్ళు ఏంటంటే ఈ సత్వగుణం కంటే ఇంకా పరంగా ఉంటారనమాట. వాళ్ళు ఇంకా హైలీ ఎలివేటెడ్ సోల్స్ ఆళ్ళు. అయితే ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ భక్తుడు, ఆయన శుద్ధ సత్వంలో ఉన్నారు కదా! వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ప్రహ్లాద్ మహారాజ్‌కి ఎన్నో రకాలైన శిక్షలు వేస్తాడనమాట. ఎవరు? ఈ హిరణ్యకశిపుడు. అందులో ఏంటంటే పాములతో కాటేయించడం అనమాట. పాములతో కాటేయించినప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏం ఆన్సర్ చెప్తారండి? నీకు ఇలాగా పాములతో కాటేయిస్తుంటే నీకు భయంగా లేదా? అంటే ఎందుకు నాకు భయము? అంటే నాకెందుకు భయము? ఈ పాములు ఎవరు? ఆదిశేషుడు ఆ లైన్‌లో వచ్చినవి ఈ పాములన్నీ. కాబట్టి ఆదిశేషుడేమో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బెడ్ అంటే ఎప్పుడు ఆయన అసోసియేట్. అలాంటప్పుడు మరి నేను భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఆయనతో కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ లాగా అన్నమాట. నాకు పరమ పూజ్యనీయులు వాళ్ళందరూ కూడా. వాళ్ళని చూసి నేనెందుకు భయపడతాను? నాకు భయం లేదు అని చెప్తారనమాట. అలా ఇంకొకసారి ఇంకా ఏమవుతుంది, విషయం ఇచ్చినప్పుడు కూడా ఆయన పాజిటివ్‌గా తీసుకుంటారనమాట. విషయం ఇచ్చినప్పుడు ఆయన అది కూడా ఆ విషయాన్ని కూడా భగవంతుడికి సమర్పించి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేస్తారు. భయపడరనమాట. అదెందుకు? దానికేం చెప్తారు? ఇప్పుడు క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఫస్ట్ లక్ష్మీదేవి వచ్చింది. ఆ తర్వాత ఈ కాలకూట విషం వస్తుంది గదా! హాలాహలం వస్తుంది. దాన్ని శివుడు తీసుకుంటారు. అంటే ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే లక్ష్మీమాత తర్వాత ఈ విషము వీళ్ళిద్దరూ కూడా ఒకే తల్లికి పుట్టిన పిల్లలు లాంటి వాళ్ళనమాట. అంటే అక్క, తమ్ముడు అలాగా. అలాంటి వాళ్ళైనప్పుడు లక్ష్మీదేవి స్వయంగా మా స్వామికి భార్య, నాకు అమ్మ. అలాంటప్పుడు వాళ్ళ తమ్ముడిని చూసి అంటే హాలాహలం నాకు మామతో సమానం. అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి? నాకు భయం లేదు అని చాలా చక్కగా చెప్తాడనమాట. ప్రహ్లాదుడు అంత చిన్న వయసులో కూడా అంత జ్ఞానం అనేది ఎలా వస్తుంది? మనం భగవంతుడికి అంత జ్ఞానం అనమాట. అంత చిన్న ఏజ్‌లో ప్రహ్లాదుడికి అంత జ్ఞానం ఎలా వచ్చింది అనంటే అది కేవలం భగవంతుడి యొక్క కృప. భగవంతుడు అంటాడు కదండీ! నాకు ఎంత శరణాగతి పొందితే మీకు నేను అంతగా భక్తిలో
మీరు ముందుకు వెళ్తారు, అంతగా నేను మీకు హెల్ప్ చేస్తాను, ఆ జ్ఞానాన్ని ఇస్తారనమాట. మనం భగవంతుడికి ఎంత సబ్మిసివ్గా ఉంటే, భగవంతుడితో ఆయన భక్తులతో మన ఎంత వినయ విధేయతలతో ఎంత విశ్వాసంతో ఉంటే భగవంతుడు మనకి అదే రకంగా ఆయన బ్లెస్సింగ్స్ కూడా, ఆయన ఆశీస్సులు కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. ఇంకా అంటే ఇప్పుడు సత్వగుణంలో ఉండే వాళ్ళ ఆలోచనలు ఎంత క్లియర్‌గా, ఎంత నీట్‌గా ఉంటాయన్నమాట. ప్రతి నెగెటివ్ దానిలో కూడా వాళ్ళు భగవంతుడి హ్యాండ్‌ని చూడగలుగుతారు. ప్రతి దానిలో కూడా కృష్ణుడితో వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో జరిగే ప్రతి దాన్ని కూడా కృష్ణతో వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారు. లేకపోతే శాస్త్రాల్లో వాళ్ళు ఏ జ్ఞానాన్నయితే చదివి పొందారో దాంతో రిలేట్ చేసుకోగలుగుతారనమాట. అందుకే వాళ్ళు సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుంది, చాలా క్లియర్‌గా ఉంటుందనమాట. ప్రతిదాన్ని కూడా వాళ్ళు చదివిన దాంతో రిలేట్ చేసుకుంటారు. వాళ్ళకున్న జ్ఞానంతో రిలేట్ చేసుకుంటారు. ఎప్పుడు హ్యాపీగా ఉంటారనమాట. అయితే ఒకసారి ఒక రాజు ఉంటాడనమాట. ఒక యోగి, ఒక యోగి ఉంటాడు. ఆ యోగి ఏంటంటే తను చాలా 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 ఆస్టెరిటీస్ అని, చాలా తపస్సులన్నీ చేసి చాలా పవర్‌ఫుల్ యోగి అన్నమాట ఆయన. అతను ఎంత పవర్‌ఫుల్ అంటే ఆహారాన్ని, అన్నిటిని కూడా, ఆకలిని అన్నిటిని కూడా ఆయన కంట్రోల్‌లో పెట్టుకొని ఉంటాడు. ఏమవుతుందంటే ఆయన 3 డేస్‌కి ఒకసారి తినడము అలా చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు చాలా నార్మల్‌గా ఉండగలుగుతారనమాట ఆయన. ఒకసారి ఏమవుతుందో ఆయన ప్రతి ప్లేస్‌కి వెళ్తూ ఉంటారు. 3 రోజులు ఆయనకి తెలిసిన జ్ఞానాన్ని అందరికి పంచుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకుంటారు. అది కూడా 3 డేస్‌కి ఒకసారి మాత్రమే ఆయన తింటూ ఉంటారనమాట. ఒకసారి ఏమవుతుందంటే ఆ రాజ్యానికి రాజు ఉంటారు కదా! ఆ రాజుకి ఈ యోగి కలవడం అనేది జరుగుతుంది. ఆ రాజుని ఈ యోగి అడుగుతారనమాట. నాకు భిక్ష ఇవ్వండి అని చెప్పేసి ఆయన పాత్ర చూపిస్తారు. చూపిస్తే రాజు చాలా అహంకారి. ఆయన ఏం చేస్తాడు, ఆ గుర్రం మీద వెళ్తూ ఉంటాడు. అంటే ఇదంతా ఒక అడవిలో జరుగుతుందనమాట. అక్కడ ఆ గుర్రం మీద వెళ్తూ ఆ రాజేమో ఆ గుర్రం నుంచి వచ్చే వేస్ట్ ఉంటది కదా! అది తీసి ఆ యోగి ప్లేట్‌లో వేస్తాడనమాట. యోగికి ఈయన అన్నీ చాలా స్టేబుల్‌గా ఉన్న యోగి కదా! ఆయన ఓకేలే అనేసి ఇంకా తిరిగి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, మళ్ళీ రాజు అడవికి రావడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఈ యోగిని కలవడం అనేది జరుగుతుందనమాట. ఆ యోగి దగ్గరలోనే ఏమవుతుందంటే ఒక పెద్ద గుర్రం నుంచి వచ్చే వేస్ట్ ఉంటది గదా! పెద్ అదంతా ఒక పెద్ద కొండలా తయారై ఉంటుందనమాట. అప్పుడు ఈ రాజు అడుగుతారు. రాజుకి చాలా షాకింగ్‌గా ఉంటదనమాట. అదే యోగి, అప్పుడు నేను చూసిన యోగి, ఈయన దగ్గరేంటి, ఈయన పక్కనేంటి ఇంత పెద్ద ఈ కుప్ప ఉంది అనేసి అనుకుంటాడనమాట. పెద్ద కొండలాగా ఉంది కదా! ఏంటిది అనేసి చెప్పేసి ఇంకా యోగిని అడుగుతారు. ఏమైంది? ఏంటి ఇదంతా అని. అంటే అప్పుడు నువ్వు నాకిచ్చావు కదా! జనరల్‌గా ఆహ్, మాలాంటి వాళ్ళకి మీరు ఏదిస్తే అది మల్టిప్లై అవుతుంది. అంటే మనం వాళ్ళకి మంచి చేసామనుకోండి, మంచి చేస్తే ఏమవుతుంది, అది ఇంకా 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 మనకి తిరిగి అంతే మంచొస్తుందనమాట. ఎవరికైనా మనం చెడు చేస్తే ఏమవుతుంది, అది మల్టిప్లై అదే వస్తుందనమాట. ఇది అప్పుడు నువ్వు నాకిచ్చావు కదా! అది ఇలా మల్టిప్లై అయ్యి ఇంత పెద్ద కొండలా తయారైంది. అయితే నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇలా పెరిగింది కదా! నువ్వు చాలా తప్పు చేశావు. కాబట్టి ఈ ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే నీకు త్వరలోనే ఏదో ఆపద రాబోతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడనమాట యోగి రాజుకి. అప్పుడు రాజు చాలా భయపడిపోతాడు. అదే అయ్యో! ఇదేంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ వెంటనే వాళ్ళ రాజ్యానికి వెళ్తాడనమాట. రాజ్యానికి వెళ్ళి రాజుకు ఒక కూతురుంటుంది. ఆ కూతురు మంత్రి కూతురు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అన్నమాట. అయితే ఒక రెమెడీ ఏం లేదా అని ఒక రాజు అడుగుతాడనమాట. మరి దీనికి ఏంటి పరిహారం ఏంటి? ఏం చేస్తే నేను చేసిన తప్పు పోతుంది అంటే, నువ్వు నన్ను ఈ రకంగా అవమానించావు గదా! మీ రాజ్యంలో ప్రజలందరూ కూడా ఎప్పుడైతే నీ గురించి హేళనగా మాట్లాడి, నీ గురించి తప్పుగా మాట్లాడతారో, అప్పుడు ఈ పాపం నుంచి నీకు పరిహారం లభిస్తుంది అని చెప్తాడనమాట. అందుకే రాజు ఏం చేస్తాడు, రాజ్యానికి తిరిగి వెళ్లి తన కూతుర్ని పిలుస్తాడనమాట. నీకు మంత్రి కూతురు ఫ్రెండ్ కదా! ఒక పని చెయ్యి. నువ్వు ఆ మంత్రి కూతురిని మన ఇంటికి ఇన్వైట్ చెయ్యి. మీరిద్దరూ కలిసి ఆడుకోవచ్చు అని చెప్తారనమాట. రాకుమార్తె ఆ మంత్రి కూతుర్ని ఇంటికి పిలుస్తుంది. ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. తీసుకొని వచ్చేటప్పుడు ఏం చెప్తారంటే, ఈరోజు సాయంత్రానికల్లా మళ్ళీ మీ అమ్మాయిని మీ ఇంటికి పంపించేస్తామని చెప్తారు. కానీ ఏమవుతుంది, సాయంత్రం అయినా సరే ఇంటికి పంపించరు. రాత్రి అయిపోతుంది కానీ ఇంటికి పంపించరనమాట. పిల్లలిద్దరూ ఇక్కడ ఆడుతూనే ఉంటారు. రాకుమారి, కుమార్తె ఇద్దరు ఆడుతూ ఉంటారు.
అప్పుడు ఇంకా ఈ రాజుని డైరెక్ట్ గా అడగలేడు కదా మంత్రి, మా కూతుర్ని పంపించి మీ ఇంట్లో ఉంచుకున్నారు ఏంటి అని అడగలేరు కదా. అందుకే ఆ మంత్రి ఏం చేస్తాడు, మొత్తం అక్కడ ఉన్న రాజ్య ప్రజలందరికీ కూడా చాటింపు చెప్పేస్తాడు అనమాట. అందరికీ చెప్తాడు, రాజు ఇలా మా కూతుర్ని తీసుకొని వెళ్ళాడు, మంచోడు కాదు అని చెప్పేసి ఇంక అందరూ రాజు గురించి చెడుగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. ఆ విషయం అటు ఇటు తిరిగి తిరిగి రాజుకి తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా రాజు చేసిన తప్పుకి అందరూ చాలా ఆ, అందరూ చాలా తప్పుగా మాట్లాడతారు. ఒక్క ముసలమ్మ మాత్రం, ఆ ముసలమ్మ ఏం చేస్తుందంటే ఆవిడ మాత్రం చాలా చాలా మంచిది, ఎవ్వరి గురించి కూడా ఒక్క తప్పు విషయం కూడా మాట్లాడదన్నమాట. అందుకే రాజు గురించి కూడా ఏం మాట్లాడదు, అన్ని విని ఊరుకుంటుంది తప్ప మాట్లాడదు. ఒకసారి అయితే రాజుకి అర్థం కాదనమాట. సరేలే అనుకుని మళ్ళీ యోగి దగ్గరికి వచ్చి చూస్తే ఏమవుతుంది, పెద్ద కొండ ప్లేస్ లో ఒక చిన్న కొంచెం ఉంటుందన్నమాట. ఇంకా ఆ ఆ గుర్రం వేస్ట్. అప్పుడు ఈ అడుగుతారు, యోగిని అడుగుతారు అనమాట, అదేంటి నా గురించి అందరూ హేళనగా మాట్లాడేశారు కదా, అయిపోయింది ఇంకా మళ్ళీ ఏంటి, ఇంకా కొంచెం ఉండిపోయింది అంటే ఇంకా నాకు ప్రమాదం ఉందా అని అడుగుతారు. అంటే డెఫినెట్ గా నీకు ఇంకా ప్రమాదం ఉంది, ఎందుకంటే మీ రాజ్యంలో అందరూ నీ గురించి చెడుగా మాట్లాడారు, ఒక్క ముసలమ్మ తప్ప మిగతా వాళ్ళందరూ మాట్లాడారు. ఆ ముసలమ్మ కూడా మాట్లాడితే అప్పుడు నీకు ఆ పాపం నుంచి బయటపడతావు అని చెప్తారనమాట. నెక్స్ట్ మళ్ళీ రాజు ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి, నేను ఇంత పెద్ద తప్పు చేసినా మీరు నా గురించి చెడుగా మాట్లాడలేదు ఏంటి అని అడిగితే, ముసలమ్మ అంటుంది, నీ గురించే కాదు, నేను ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడను, నాకు అలా ఇష్టం ఉండదు అని అంటుంది. రాజు ఇప్పుడు సంకటంలో పడ్డాడు అనమాట. ఏం చేయాలి అర్థం కాదు. మళ్ళీ బ్యాక్ వచ్చి యోగిని అడుగుతాడు. ఆ ముసలమ్మ చాలా చాలా మంచిది, ఆవిడ ఎంతైనా సరే ఆవిడ చెడుగా మాట్లాడట్లేదు, ఇంక నేను చేసింది చాలా చాలా తప్పు, మళ్ళీ నేను ఇంకా ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను అని ఆ యోగి కాళ్ళ మీద పడి చాలా సార్లు క్షమాపణ అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ యోగి ఇంకేమవుతుందంటే ఉన్న కొంచెం వేస్ట్ కూడా క్లియర్ అయిపోతుంది అక్కడ. అలా ఏంటంటే ఇప్పుడు మనం సత్వగుణంలో ఉండి చేసే సత్వగుణంలో ఉండి మనం చేసే కర్మలు మనకి ఎప్పుడు మంచి రిజల్ట్ ఇస్తాయి అనమాట. ఎప్పుడైతే రాజులో ఉండే అహంకారం అదంతా పోయి ఆ యోగిని మళ్ళీ రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో అవన్నీ అతనికి జరగాల్సిన నెగిటివ్ అంతా పోయి మంచిగా అయిపోయింది అనమాట. ముందు అహంకారంగా ఉండేటప్పుడు అంటే మన అహంకారము, మనం రజోగుణంలో ఉండి ఈ అహంకారం అవన్నీ చూపిస్తే ఏమవుతుంది, తిరిగి అవన్నీ మనకే మళ్ళీ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. మనమే చాలా ఇంపాక్ట్ అవుతాము. అందుకే ఏం చేయాలి, చాలా ప్రాపర్గా సత్వగుణ జ్ఞానం ఆర్జించుకొని, అంటే ఆ సత్వగుణ జ్ఞానం అనేది మనకి ఎలా వస్తుంది, ఆధ్యాత్మిక గురువుల ద్వారా వస్తుంది, లేకపోతే మనం భగవద్గీత భాగవతం లాంటి శాస్త్రాలని అధ్యయనం చేయడం వల్ల వస్తుంది, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల వస్తుంది అనమాట. మనలో ఎన్నో నెగిటివ్ క్వాలిటీస్ ఉండొచ్చు, మన నెగిటివ్ క్వాలిటీస్ మనల్ని భక్తుల నుంచి దూరం చేయొచ్చు. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే మనం చేసిన తప్పు అని అర్థం చేసుకుని మళ్ళీ ఆ తప్పులు రిపీట్ అవ్వకుండా జాగ్రత్తగా ఎప్పుడైతే ఉంటామో, భగవంతుడి కృప, ఆయన భక్తుల కృప, తర్వాత మన ఆధ్యాత్మిక గురువు కృప కూడా మనకి దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ రజగుణంలో ఏం చెప్పుకున్నామండి, అక్కడ సత్వగుణంలో ఉండే వాళ్ళు ఏంటంటే పరమాత్మ అనేది మెయిన్. ఎన్నో దేహాలు ఉండొచ్చు, కాకపోతే అందరిలో కామన్ గా ఎవరు ఉంటారు, పరమాత్మ. ఎవరికైతే అలాంటి జ్ఞానం ఉంటుందో అది సత్వగుణానికి సంబంధించిన జ్ఞానం అని చెప్పుకున్నాం. ఈ 21వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఇది ఆల్రెడీ మనం కొంచెం డిస్కస్ చేసుకున్నాం, మిగిలింది కూడా చెప్పుకుందాం. ఏ జ్ఞానము ద్వారా భిన్న శరీరములందు భిన్న జీవులు ఉన్నట్లు మనుజుడు గాంచును, అట్టి జ్ఞానము రజోగుణ సంబంధమైనదని నీ వెరుగుము. ఇందులో భాష్యంలో ఫస్ట్ పాయింటే ఇచ్చారనమాట. దేహమే జీవుడనియు, దేహము నశించగనే చైతన్యము సైతము నశించిపోవుననియు తలచు జ్ఞానము రజోగుణ సంబంధమైనది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనకి దేహం అనేది నశించిపోతుందో, ఇక్కడ ఆత్మ పరమాత్మ ఈ కాన్సెప్ట్ అంతా వాళ్ళు నమ్మరు అనమాట. అంతా నా శరీరమే, వాళ్ళు ఎక్కువ బాడీలీ మెయిన్ కాన్సెప్ట్ లో ఉంటారు. ఎప్పుడైతే ఈ బాడీ అనేది పోతుందో, బాడీతో పాటే మనకి అన్ని మనదంతా అక్కడతో ఇంకా అయిపోయినట్టే అని అనుకుంటారు. తర్వాత దీనికి ఎగ్జాంపుల్ ఎవరండి, సైంటిస్టులు ఉంటారు కదా. సైంటిస్టులు ఏమంటారు, మన దేహం అంతా కూడా, ఈ బాడీ అంతా, ఈ స్థూల శరీరం అంతా కొన్ని
కెమికల్స్ తో తయారు చేయబడింది అని చెప్తారనమాట. ప్రభుపాదుల వారు దాన్ని చాలా చాలా తీవ్రంగా ఖండిస్తారు. ప్రభుపాదుల వారు ఏమంటారు, ఓకే, ఏ కాంపోనెంట్, పొటాషియం ఎంత ఉండాలి, మెగ్నీషియం ఎంత ఉండాలి, అలా అన్ని దేనికి మన బాడీ మొత్తం ఎంత పర్సంటేజ్ ఆఫ్ మెగ్నీషియంతో తయారు చేయబడింది, తర్వాత ఎంత పొటాషియంతో తయారు చేయబడింది, ఇలా ఈ కాంపోజిషన్ అంతా వాళ్ళు ఇచ్చారనమాట. సైంటిస్టులు చెప్తారు. అయితే అవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒక శరీరాన్ని తయారు చేసేయండి అని అంటారు. శరీరం అయితే తయారు చేయగలరేమో, కానీ అది చేయడమే కష్టము. తర్వాత మళ్ళీ ఆ శరీరంలో చైతన్యం అనేది ఉండాలి కదా. చైతన్యం లేకపోతే శరీరంతో ఉపయోగం ఏముంది? చేయలేరు వాళ్ళు అది. అంటే ఈ సైంటిస్టులు ఆలోచించేది రాంగ్ అన్నమాట. మన దేహం అంటే ఓన్లీ కెమికల్స్ మాత్రమే కాదు. దేహంతో పాటు ఆత్మ ఉంటేనే ఆ ఆత్మ వల్ల దేహానికి చైతన్యం అనేది వస్తుందన్నమాట. తర్వాత ఈ దేహం అనేది ఎలాగా మనకి చాలా ఎన్నో చేంజెస్ జరుగుతూ ఉంటాయి కదా. 6 రకాలైన మార్పులు జరుగుతూ ఉంటాయి దేహంలో. ఫస్ట్ మనం పుట్టడం అనేది జరుగుతుంది. తర్వాత ఏమవుతుంది, కొంతకాలం అలా ఉంటాము, పెరుగుతాము. పెరిగిన తర్వాత మళ్ళీ వేరే జీవుల్ని మన నుంచి రిప్రొడక్షన్ అంటారు కదా, వేరే జీవుల్ని మళ్ళీ వస్తారు మన నుంచి. అంటే వేరే జీవులు రావడం అంటే పిల్లలు రావడం అనమాట. పిల్లలు పుడతారు. నెక్స్ట్ ఏమవుతుంది, మన దేహం ఇలా క్షీణిస్తుంది. ఇంకా 6వ మార్పు ఏంటి అంటే మన దేహం శిథిలం అయిపోవడం అనమాట, అంటే మృత్యు. ఇలా ఈ రకమైన ఈ 6 రకాలైన మార్పులు శరీరంలో ఉన్నాయి. కానీ అదే మన ఆత్మ తీసుకుంటే, ఆత్మల గురించి మనం 2వ అధ్యాయంలో చాలా క్లియర్ గా భగవంతుడు చెప్పాడనమాట. నైనం చింతంతి శస్త్రాన్ని, ఆ శ్లోకాలన్నీ మనం నేర్చుకున్నాం కదా. ఆత్మ గురించి, ఆత్మకి చావు పుట్టుకలు ఉండవు, ఓన్లీ శరీరానికి మాత్రమే అన్ని రకాల చేంజెస్ ఉంటాయని, ఇవన్నీ మనం నేర్చుకున్నాము. అయితే తర్వాత ఇంకా ఈ డార్విన్స్ థియరీ కూడా మనకి దీనికి మంచి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. డార్విన్స్ థియరీలో ఏం చెప్తున్నారని, డార్విన్ ఏం చెప్తారు, మన ఏప్స్ నుంచి వచ్చాము, మనిషి కోతి నుంచి వచ్చారు అని చెప్తారనమాట. అయితే ఒకవేళ మనుషులే, కోతులన్నీ మనుషులే అయితే మనకి ఆ భగవంతుడు చెప్పిన ఆ 84 లక్షల జీవరాశుల్లో కోతి కూడా అదొక స్పీషీస్, మనిషి ఒక రకమైన జీవి అన్నమాట. రెండు వేరు వేరు రకాల జీవులు. ఒకవేళ మనకి ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ఆ శరీరం చేంజ్ అయిపోయి అంటే కోతి చేంజ్ అయ్యి మనిషిగా మారిపోతున్నది అని చెప్తున్నారు. కానీ అక్కడ కాన్సెప్ట్ భగవద్గీత చెప్తున్నది ఏంటి, అలా శరీరాలు ఏం మార్పు చెందిపోవు. అలా ఆ టైప్ ఆఫ్, అంటే ఒక స్పీషీస్ నుంచి వేరే స్పీషీస్ గా మనం మారిపోవు. కోతి మనిషి అయిపోదు, లేకపోతే మనుషులు బొద్దింకలు అయిపోరు. అది కాదు అక్కడ జరిగేది. అంటే భగవద్గీతని వాళ్ళు ఆ రకంగా మార్చుకొని చెప్పుకుంటున్నారు అనమాట. కొంతమంది రజగుణ జ్ఞానం ఉండే వాళ్ళు అలాగా ఆలోచిస్తారు, దేహం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అని అంటారు. కానీ ఆ దేహం ఏం ట్రాన్స్ఫార్మ్ అయిపోదు, చేంజ్ అయిపోదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మన కర్మానుసారం ఆ జీవిలో ఉండే ఆ ఆత్మ అనేది అది ట్రాన్స్మైగ్రేట్ అవుతుంది అనమాట. అది వేరే శరీరంలోకి వెళ్తుంది. అంతేకాని ఈ ముందు మనం ఒకలా పుట్టి అదే సైకిల్లో, అంటే అదే సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో మనం వేరే జీవిలాగా మనం మారిపోవట్లేదు. మనం అదే జీవిలాగా ఉంటాము. కాకపోతే ఏంటంటే మన శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆత్మ అనేది వేరే దానిలోకి మూవ్ అవుతుంది అనమాట. అది ఈ రజోగుణ, అది మన ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అంటే ఇక్కడ వీళ్ళకు కూడా శాస్త్రాల్లో చదువుతారు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గురువుని సరెండర్ అవ్వడము, లేకపోతే భగవంతుడిని సరెండర్ అవ్వడం అనేది చేయరు. అందుకే ఏమవుతుంది, వాళ్ళు మిస్లీడ్ అవుతారు, మిస్గైడ్ చేయబడతారు అనమాట. తర్వాత వాళ్ళ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు ఇస్తారు. అంటే వాళ్ళు ఏదో ఊహించుకొని అదే కరెక్ట్ అనుకుని అదే స్ప్రెడ్ చేసుకుంటారు అనమాట. ఇలా ఈ టైప్ ఆఫ్ జ్ఞానం ఉండేవాళ్ళు ఎవరండి, రజోగుణ సంబంధమైన జ్ఞానం ఉండేవాళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారనమాట. నెక్స్ట్ లాస్ట్ కేటగిరీ తమోగుణం అనమాట. ఈ తమోగుణ కేటగిరీలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుందని చెప్పారు. ఏ జ్ఞానము ద్వారా మనుజుడు అల్పమైనట్టి ఒకానొక కార్యమునందు కారణము మరియు సత్య అవగాహనము లేకుండా అదే సర్వస్వమనడి భావనలో ఆసక్తుడగునో అట్టి జ్ఞానము తమోగుణ సంబంధమైనదని చెప్పబడును. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనుషులు అంటే వీళ్ళకి ఎందుకు చేస్తున్నారో తెలీదు. ఈ వీళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు కంప్లీట్ గా జ్ఞానం నిల్,
ఇప్పుడు రజోగుణంలో జనరల్‌గా ఎవరుంటారండి? మనం ఆ 4 రకాలైన ఆహ్, 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 మనకి బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, క్షత్రియులు ఈ 4 క్షత్రియులు. రజోగుణంలో రజోగుణంలో ఎవరుంటారు? శూద్రులు జనరల్‌గా ఉంటారనమాట. వాళ్ళ ఆలోచన దీనికి ఇలా ఇలా ఉంటుందనమాట. వాళ్ళు దీనిలోకి వస్తారు. జనరల్‌గా వాళ్ళకి ఏ రకమైన నాలెడ్జు ఉండదు. స్క్రిప్చర్స్ అవేమి చదవరు. తర్వాత ఎవరికి వాళ్ళు ఏంటంటే వీళ్ళ నుంచి జ్ఞానం భగవంతుడి గురించి తెలుసుకోవాలి ఇవన్నీ కాదు. ఈరోజు నేను తిన్నానా అయిపోయిందా అంతే. ఈ రోజుకి అయిపోయిందా లేదా అంతే ఆలోచిస్తారనమాట. నేనసలు ఎందుకు బాధపడుతున్నాను? ఎందుకు నేనింత కష్టపడాల్సొస్తుంది? నెక్స్ట్ నా డెస్టినీ ఏంటి? నేనెక్కడికి చేరుకోవాలి? ఇలాంటివి ఏమి వాళ్ళకి ఆ ఆలోచనే ఉండదనమాట. ఈ రోజు అయిపోయిందా? ఇంకంతే. రేపటి గురించి మళ్ళీ రేపు ఆలోచించచ్చులే అన్నట్టు ఉంటారనమాట. సామాన్య మానవుని జ్ఞానం సదా తమోగుణ భరితమై ఉండును. ప్రతి జీవుడు బద్ధ జీవనము తమోగుణమునందు జన్మించుటయే అందులకు కారణము. మానవుడు జ్ఞానమును ప్రామాణికుల ద్వారా గాని, శాస్త్రముల ద్వారా గాని వృద్ధి చేసుకొననిచో అతని జ్ఞానము దేహము వరకే పరిమితమై ఉండును. అట్టి స్థితిలో అతడు శాస్త్ర నిర్దేశానుసారము వర్తించవలెనని భావనను ఏ మాత్రము కలిగి ఉంటాడు. ఇక్కడ చూసారా వాళ్ళకేంటంటే శాస్త్రాలు చదవాలని కానీ, ఎలాంటి తెలుసుకోవాలి అనే జ్ఞానం అయితే ఉండదనమాట. జస్ట్ వాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తారు, నా ఆకలేస్తుంది తిన్నావా లేదా? లేకపోతే నాకు ఇంకా ఏదైనా కోరికలు బయట ఏదో కనిపించింది తినడానికి ఏదో, అది మంచిదా? లేదా? అది నాకు ఎంతవరకు నా శరీరానికి సూట్ అవుతుంది? తినచ్చా? లేదా? ఇవన్నీ ఆలోచించరనమాట. ఆ టైంకి ఏం చేయాలనిపిస్తే అవి చేసేస్తారు. ఇప్పుడు జంతువులున్నాయనుకోండి, జంతువులు కూడా అంతే కదా! ఆ 4 చేస్తాయి. ఆహారము, నిద్ర, భయము, మైథునం. ఈ 4 జంతువులు చేస్తాయి. ఇవే పనులు ఈ తమో గుణంలో ఉండేవాళ్ళు కూడా చేస్తారనమాట. ఎలాగా ఆహ్, ఆహ్, తర్వాత దీనికి మనం ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చంటే, ఇప్పుడు ఆహ్, ఒకసారి మనం ఆ కైలాష స్టోరీ ఒకసారి విన్నాం కదా! నారద మహర్షి వచ్చారు. అసలు కొంచెమైనా సరే శాస్త్రాలకి సంబంధించిన జ్ఞానం ఉంటే నారద మహర్షి లాంటి వాళ్ళని మీట్ అవ్వగానే మనకి మైండ్‌లో స్ట్రైక్ అవ్వాలన్నమాట. ఓకే. నారద మహర్షి వచ్చారు నన్ను కలవడానికి. నన్ను తీసుకొని వెంటనే మనం అన్నీ వదిలేసి వెళ్ళగలిగేటట్టు ఉండాలన్నమాట. కానీ తమో గుణంలో ఉండేవాళ్ళు అంటే ఈ కైలాష్ ఏం చేస్తాడంటే నారద మహర్షి వచ్చి, "రా కైలాష్ నేను నిన్ను స్వామి దగ్గరికి తీసుకొనెళ్తాను నాతో పాటు రా" అంటే, "అయ్యో! నాకింకా ఇప్పుడే పెళ్లయింది నేను రాలేను. తర్వాత నా భార్యకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పెద్దోళ్ళవ్వాలి. తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి." అలా జీవితం మొత్తం ఆయన కైలాషి అలాగా గడిపేస్తాడనమాట. తర్వాత ఇంకా కుక్క జన్మలాగా వస్తాడు. అప్పుడు రమ్మన్నా సరే, ఆహా! నా కొడుకులకి ఏమి తెలీదు. నేను మా పొలాన్నంతా ఎవరైనా ఆక్రమించేసుకుంటారు. లేకపోతే నా పొలంలో పండినవంతా ఎవరైనా తీసుకుంటారు. నేనిక్కడే ఉండాలని చెప్పేసి అప్పుడు కూడా కైలాషి అక్కడి నుంచి రాడనమాట. అక్కడే కాపలా కాస్తూ ఉంటాడు. ఆ జన్మ అయిపోయింది. మళ్ళీ పాములా పుడతాడు. అప్పుడు నారద మహర్షి వస్తారు. అంటే ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా సరే వాళ్ళు అర్థం చేసుకోలేరు. అది పాములా పుట్టినప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా నేనిక్కడే నా పొలంలో ఉండాలి అనుకుని అక్కడక్కడే తిరుగుతూ ఉంటే లాస్ట్‌కి ఇంక నారద మహర్షి ఏం చేస్తారు, ఇప్పటికైనా వీటికి ఈ జన్మ నుంచి నారద మహర్షి అసోసియేషన్ తీసుకున్నాడు గదా! ఇప్పటికైనా మంచి జరిపించాలని చెప్పేసి కొడుకులకి చెప్పి ఆ పాముని ఇక్కడ ఒక పాము తిరుగుతుంది మీ పొలంలో అని చెప్పేసి చంపించేస్తాడనమాట. చంపించేస్తారాయన. అలా ఏంటంటే అర్థం చేసుకోలేరు. మనకి ఎందుకు అనే ఆలోచన ఉండదు. ఈ టైంలో అదొకటి చేయాలనిపిస్తుంది. అది చేసేస్తారనమాట. జస్ట్ బాడీని మెయింటైన్ చేసుకోవడం అంతే. బియాండ్ బాడీ ఇంకా ఆలోచించరు. ఆత్మ, పరమాత్మ, కర్మ ఇవన్నీ ఆలోచించరు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారంటే ఒకవేళ మనం రమ్మని పిలిచినా, మనం ఏదైనా జ్ఞానం ఇవ్వడానికి ట్రై చేసినా అవాయిడ్ చేసేస్తారనమాట. అసలు అలాంటి వాళ్ళతో కనెక్టే అవ్వరు. కానీ ఎప్పుడైతే మనకి మంచి భక్తుల యొక్క సాంగత్యం దొరుకుతుందో, మనం ఎంత పడిపోయిన స్టేజ్‌లో ఉన్నా సరే, అంటే ఇప్పుడు తమోగుణ జ్ఞానం సంబంధమైన జ్ఞానం ఉండేవాళ్ళు పరిస్థితి ఏమవుతుందంటే, వాళ్ళు జంతువుల్లాగే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలా ఇంకా డీగ్రేడ్ అయిపోతారనమాట. ఇంకా పడిపోయి వాళ్ళకేమవుతుంది భాగవతం ఏం చెప్తుందంటే, వాళ్ళలా పడిపోయి వాళ్ళకి జంతు జన్మ అంటే లోయర్ స్పీషీస్‌లోకి వెళ్ళిపోతారనమాట. ఇంకా మనిషి జన్మ కంటే తక్కువ జాతిలోకి వాళ్ళు నెక్స్ట్
జన్మ తీసుకోవడం అవుతుందన్నమాట. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళకి ఇప్పుడు చూడండి ప్రభుపాదుల వారు ఎంతో మందిని మార్చారన్నమాట. ఎంతో మందిని మార్చారు. ఇప్పుడు చైతన్య మహాప్రభు అయితే వాళ్ళకి ఆహ్, అర్హత ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ఆయన టైంలో ఏం చేశారు, ప్రతి ఒక్కళ్ళకి కూడా హరినామాన్ని ఇచ్చారనమాట. ఎప్పుడైతే మనకు అలాంటి మంచి అవకాశం దొరుకుతుందో ఈ తమోగుణంలో ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళలో కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ స్టార్ట్ అవుతాయన్నమాట. అయితే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అంతా ఒకేసారి జరిగిపోదు. ఒకసారి ఒకసారి ఏమైందంటే ఇప్పుడు బుద్ధిస్ట్ డిస్ట్రిబ్యూషన్ దీనికి దమ్మగూడానికి రిలేటెడ్ గానే ఒక ప్రభుజీ ఉన్నారు. ఆయన రష్యన్ డివోటీ అన్నమాట. రష్యాలో ఆయన బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఏమవుతుంది, ఒక గ్రూప్ ఆఫ్ డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, తాగేవాళ్ళు, వాళ్ళందరూ ఒక దగ్గర ఉండి వాళ్ళు తాగుతూ ఉంటారనమాట. ఈ తమ్మగుణంలో ఉండే వాళ్ళు ఏంటంటే అదే ఎంజాయ్మెంట్ అనుకుంటారు. తిన్నాము, తాగాము, పడుకున్నాం, ఇదే కాన్సెప్ట్ తో ఉంటారనమాట. అయితే ఈ వీళ్ళు అందరూ ఒక గ్రూప్‌లా చేరి వాళ్ళందరూ కలిసి తాగుతూ అదే జీవితం, అదే ఎంజాయ్‌మెంట్ అనుకుని చాలా మంచి హ్యాపీ మూడ్‌లో ఉంటారనమాట. ఆ టైంలో ఈ డివోటీ అక్కడికి వెళ్తారు. వెళ్లి వీళ్ళని అడుగుతారనమాట. భగవద్గీత బుక్స్ అవన్నీ చూపిచ్చి, ప్రభుపాద బుక్స్ చాలా ఉంటాయి ఆయన దగ్గర. ఆ కలెక్షన్ అంతా చూపిచ్చి, మీరు తీసుకుంటారా అంటే అందులో ఒక త మిగతా వాళ్ళందరూ "ఏ వద్దు వద్దు మాకు నువ్వెళ్ళి ఇక్కడి నుంచి మాకేం వద్దు" అని చెప్పి పంపించేస్తారు. ఒకతను మాత్రం లేచి నించొని ఫుల్‌గా తాగేసి ఉంటాడనమాట. నేను తీసుకుంటాను అని చెయ్యి రైజ్ చేస్తాడనమాట. చెయ్యెత్తి తర్వాత ఈయన బుక్స్ అన్ని చూపిస్తాడు. అన్నీ బాగా చూసి అందులోంచి భగవద్గీత తీస్తాడనమాట. భగవద్గీత తీసి ఇంకా భగవద్గీత గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మిగతా ఫ్రెండ్స్ ఉంటారు కదా, తాగుబోతు ఫ్రెండ్స్, వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. ఈ ఒక టైంలో నేను చాలా చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. ఇంకా లైఫ్‌లో ఇంకేం మిగల్లేదు. నేనింకా నాకు చచ్చిపోవడం ఒక్కటే నాకు సొల్యూషను అనుకున్నాను. కానీ ఒకసారి నాకు ఇలాగే ఈ బుక్ ఎవరో ఇచ్చారు. నేను తీసుకున్నాను. చదవడం స్టార్ట్ చేశాను. నాకు ఒక్క ముక్క కూడా నాకేమీ అర్థం కాలేదు. కాకపోతే ఏమైందంటే అప్పుడు అందుకే నాకేం అర్థం కాలేదు కదా, బుక్ పక్కన వదిలేసాను. కాకపోతే మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత నాకు మళ్ళీ ఎందుకో ఆ బుక్ నాకు గుర్తొచ్చింది. గుర్తొచ్చి మళ్ళీ నేను రెండోసారి చదవడం స్టార్ట్ చేశాను. రెండోసారి ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేశానో నాకు కొంచెం అర్థమయ్యింది అని చెప్పారు. ఈ బుక్‌లో చాలా చాలా ఉంది. నేను నా అలవాట్లేం మానేయలేదు. ఇతను ఇలా మాట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ అనుకుంటున్నారు, వీడు తాగేసినట్టున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు స్టార్ట్ చేసినప్పుడు. ఎప్పుడైతే అతను ఇంకా డీప్‌గా వెళ్తాడనమాట. ఎలా అంటే ఇప్పటికీ నేను నా బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి మానేయలేదు. భగవద్గీత చదువుతున్నాను. నేనింకా చదువుతున్నాను. చదివిన ప్రతిసారి నాకు కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తున్నాయి. నేనింకా నా బ్యాడ్ హ్యాబిట్స్ అయితే నేను మానేయలేదు. కాకపోతే ఏంటంటే నేను సూసైడ్ అటెంప్ట్ స్టేజ్‌లో ఉన్నవాడిని. ఇప్పుడు నాకు లైఫ్ అంటే ఏదో ఉంది. ఇంకా లైఫ్ అంటే ఇదొక్కటే కాదు, ఇంకా ఏదో ఉంది అనే విషయం అయితే నాకు అర్థమైంది. కాకపోతే నేనింకా ఇంప్లిమెంట్ చేసే అంత స్టేజ్‌లోకి వెళ్ళలేదు అని చెప్తారనమాట. వాళ్ళందరూ చాలా ఇంప్రెస్ అవుతారు. తర్వాత అతను భగవద్గీత బుక్స్ ఇంకా కొన్ని బుక్స్ కూడా తీసుకుంటాడనమాట. ఇక్కడ ఏంటంటే తమో గుణంలో ఉండే వాళ్ళకి కూడా ఎప్పుడైతే గురువు కృప దొరుకుతుందో ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆ చేంజెస్ అనేది వస్తాయన్నమాట. ఆహ్, అంటే ఒకేసారి రాకపోవచ్చు. ఫ్యాన్ ఆపగానే ఆగిపోదు కదండీ. స్విచ్ ఆఫ్ చేయగానే వెంటనే ఆగదు. కొంచెం స్లో అయ్యి తర్వాత తర్వాత ఆగుతుంది గదా, అదే రకంగా ఇక్కడ కూడా అంతే అన్నమాట. మనం ఎప్పుడైతే ఆ భగవద్గీత బుక్ పట్టుకుంటామో అప్పుడు కొంచెం సుకృతి అన్నమాట. డివోటీస్‌ని కలిసినప్పుడు, తర్వాత డివోటీస్‌తో మాట్లాడినప్పుడు ప్రతీది కూడా మనకి లైఫ్‌లో ఒక్కొక్క అంటే ఆ సుకృతిని యాడ్ చేస్తూ ఉంటాయన్నమాట. రీసెంట్‌గా ఒక సీనియర్ మాతాజీ క్లాస్‌లో చెప్తున్నారు. ఇప్పుడు జనరల్‌గా మనం బుక్ డిస్ట్రిబ్యూషన్‌కి కానీ, లేకపోతే దామోదర దియా సర్వీస్‌కి ఇలా వెళ్ళినప్పుడు మన సెంటర్‌కి కనెక్ట్ చేయడానికో, లేకపోతే మన టెంపుల్‌కి కనెక్ట్ చేయడానికో, లేకపోతే మన క్లాసెస్‌కి కనెక్ట్ చేయడానికో మనం ఏం చేస్తాము? ఎవరైతే దియా సర్వీస్ చేశారో, లేకపోతే ఎవరైతే మన నుంచి బుక్స్ తీసుకున్నారో వాళ్ళ కాంటాక్ట్ నంబర్ అవి తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, మనం వాళ్ళకి కాల్ చేసి ఈ పర్టిక్యులర్ రోజు మాకు మా క్లాసులున్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవ్వండి అని ఆ క్లాస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పంపిస్తాం. కొంతమంది బయట చాలా మందన్నమాట కృష్ణ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటి, ఎప్పుడైతే మనం వెళ్తామో, మనం వెళ్ళగానే మీ గురించే నేను కృష్ణ కోసం ఇంతకుముందు చేసేదాన్ని, ఇప్పుడు చేయలేకపోతున్నాను.
నాకు కొంచెం బ్రేక్ వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు మనల్ని చూస్తారో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళు కృష్ణయ్య మిమ్మల్ని పంపించాడు. నిజంగా నేను వెయిట్ చేస్తున్నాను. కానీ ఎలా చేయాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో నాకేం తెలియడం లేదు. మిమ్మల్ని కృష్ణయ్య పంపించాడు అని వాళ్ళు చాలా హ్యాపీనెస్ అంత బాగా వస్తారు. మనం ఇలా కాల్ చేయగానే కనెక్ట్ అయిపోతారు. అక్కడి నుంచి ఇంకా వాళ్ళ భక్తి జీవితం స్టార్ట్ అవ్వడం కాదు, కంటిన్యూ అవుతుంది. ఇంక వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. కొంతమంది విషయంలో ఏమవుతుంది, మనం ఎంత కాల్ చేసినా ఈరోజు మా ఇంటికి చుట్టాలొచ్చారు, లేకపోతే నాకు ఒంట్లో బాలేదు, లేకపోతే మా పిల్లలకి బాలేదు, లేకపోతే మా పిల్లల స్కూల్‌లో ఫంక్షన్‌లున్నాయి, లేకపోతే నాకు టైం లేదు, ఆఫీస్ వర్క్ ఉంది, లేకపోతే నేను బిజీ ఇలా ఏవేవో చెప్తూ ఉంటారనమాట. అంటే కొన్ని అంటే కొన్ని తప్పని కారణాలవ్వచ్చు. కొన్నేంటంటే అవాయిడ్ చేసుకోవడానికి ఇంకా విసిగిపోయి మనమే కాల్ చేయడం మానేస్తామని చెప్పేసి వాళ్ళు ఆహ్, అలా చేస్తారనమాట. అలా చెప్పచ్చు. 2 రకాల వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆ మాతాజీ ఏం చెప్పారంటే, మనం కాల్ చేసిన ప్రతిసారి కూడా ఒకవేళ వాళ్ళ అకౌంట్‌లో అసలు సుకృతే లేకపోయినా అంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు రాకపోవచ్చు. కానీ మనం కాల్ చేసిన ప్రతిసారి వాళ్ళకి కొంచెం కొంచెం హరే కృష్ణ. మనం ఎలా స్టార్ట్ చేస్తాం కాన్వర్జేషన్? హరే కృష్ణ అని స్టార్ట్ చేస్తాం. ఎండ్ చేసినప్పుడు హరే కృష్ణ. ఈ 2 సార్లు వినడం వల్ల మనం ప్యూర్ డివోటీస్ కాదు. కానీ మనం చెప్తున్న ఆ మాట అనేది చాలా ప్యూర్. ఎందుకంటే భగవంతుడి నామం అది ప్యూర్. మనం ప్యూర్ కాకపోయినా. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం కొంచెం సుకృతి యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. 6 నెలల్లో లేకపోతే ఆహ్, మన వల్ల కొంత యాడ్ అయింది. అలాగే మనలాగా ఎంతో మంది డివోటీస్ వాళ్ళని కలిసి ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే కొన్నాళ్ళు అయిన తర్వాత స్కృతి యాడ్ అవ్వగా వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుందనమాట. అందుకే మనకి జనరల్‌గా సీనియర్ డివోటీస్ చెప్తారు గదా! ఇప్పుడు మన భక్తి వృక్ష మెంబర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి. మనం ఎప్పుడూ మన భక్తి వృక్ష మెంబర్స్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే అది మన క్రెడిట్ అని మనం తీసుకోకూడదనమాట. అదంతా ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు ఎంతో మంది భక్తుల అసోసియేషన్ తీసుకున్నారు. ఇష్టంగా తీసుకోవచ్చు, ఇష్టం లేకుండా కూడా తీసుకొని ఉండొచ్చు. కానీ తీసుకున్న ప్రతిసారి వాళ్ళకి సుకృతి యాడ్ అవ్వగా మనం మేబీ 50థ్ డివోటీయో, 100థ్ డివోటీయో అయ్యుండొచ్చు. వాళ్ళ లైఫ్‌లో మనం. లైఫ్ అంటే ఒక్క లైఫ్ అని కాదు. మొత్తం వాళ్ళు ఎన్నో జన్మల నుంచి. అలా వాళ్ళకి సుకృతి యాడ్ అవ్వగా వాళ్ళెప్పుడు భక్తి వృక్షాలో సీరియస్ అయ్యారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలనమాట. అంటే ఈవెన్ మనం సత్వగుణంలో ఉన్నా, రజోగుణంలో ఉన్నా, తమో గుణంలో ఉన్నా ఎప్పుడైతే మనం భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటామో డెఫినిట్‌గా ఆ ఎఫెక్ట్ అనేది మన మీద ఆహ్, ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది విషయంలో ఫాస్ట్, కొంతమందిలో స్లోగా జరుగుతుందనమాట. అవి ఈ 3 శ్లోకాలు. సత్వగుణంలో ఉండే జ్ఞానం ఏ రకంగా ఉంటుంది? వాళ్ళకైతే క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఆత్మ, పరమాత్మ 2 ఇద్దరుంటారు. తర్వాత ఎప్పుడైతే మన దేహం నుంచి ఆత్మ, పరమాత్మలు సెపరేట్ అయిపోతారో చైతన్యం అనేది ఉండదు. నెక్స్ట్ రజోగుణంలో ఏం చూసుకున్నామంటే వాళ్ళకేంటంటే ఆత్మకి, పరమాత్మ ఇంకా దేహమే అన్నీ అని అనుకుంటారు. తర్వాత లాస్ట్ కేటగరీ తమోగుణంలో ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళు జస్ట్ అసలు ఇవన్నీ ఆలోచించరు. ఆత్మ, పరమాత్మ, శరీరం కాదు. ఈ క్షణం నాకేం చేయాలనిపిస్తుందో అంటే వాళ్ళు జంతువుల్లాగే అన్నమాట. ఈ క్షణం ఏం చేయాలనిపిస్తుంది? నిద్రొస్తుందా? పడుకుంటారు. ఆకలేస్తుందా? ఏది దొరికితే అది తింటారనమాట. ఇది తినొచ్చు, ఇది నాకు మంచిది, ఇది తినకూడదు, ఇది నా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవన్నీ వాళ్ళు ఆలోచించరు. తర్వాత స్క్రిప్చురల్ నాలెడ్జ్ నిల్లు తెలుసుకోవాలని కూడా అనుకోరు. ఎప్పుడైనా అనుకోకుండా ఎవరైనా శుద్ధ భక్తుల సాంగత్యం వాళ్ళకి దొరికితే అప్పుడు వాళ్ళు భక్తి స్టార్ట్ చేయొచ్చు. అది. ఈరోజు ఈ 3 కేటగరీస్ గురించి తెలుసుకున్నామండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీ సింధు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు క్లాస్ విన్న తర్వాత మేము ఏ కేటగిరీకి వస్తామనేది ఎవరికి వాళ్ళని చెక్ చేసుకున్నట్టుగా ఉంది మాతాజీ. మాతాజీ రజోగుణంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆత్మకి పరమాత్మ అనేది కొంచెం వేరు అన్నట్టుగా అర్థం చేసుకుంటారని అన్నారు కదా. దేహమే అంతా అంటే దేహం నశించిపోయిన తర్వాత చైతన్యం అనేది ఇంకా ఉండదు. అంటే దేహమే అంత దేహానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఓకే. అయితే ఇలా రజోగుణంలో ఉన్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఎలా అంటే సత్వగుణం యొక్క లక్షణాలు కూడా కలిగి ఉంటారు. కొన్నిసార్లు తమోగుణ లక్షణాలు కూడా ఒకసారి వాళ్ళలో మిళితం అవుతా ఉంటాయి కదా మాతాజీ. అవును. అవును. అది ఇక్కడ ప్రధానం అన్నారండి. ప్రధానం. అంటే ఇప్పుడు ప్రపోర్షనే అన్నీ కూడా సేమ్ ప్రపోర్షన్‌లో ఉండవు కదా మాతాజీ. కొంతమంది ఎక్కువ రజోగుణం ఉంటుంది. కొంచెం సత్వగుణం, కొంచెం తమోగుణం 3 ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ ప్రపోర్షన్‌లో తేడా ఉంటుంది.
ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు, జ్ఞానం అనేది సత్వగుణ ప్రధానం లేకపోతే రజోగుణ ప్రధానం అని చెప్తున్నారు కదా. దాన్ని బట్టి కేటగరైజ్ చేస్తారు. ఓకే, రేషియో ఎక్కువగా ఉన్నట్లయితే రజోగుణ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా. రైట్ రైట్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఈ సత్వగుణంలో ఉన్న ఆ జ్ఞానం నుంచి మన శుద్ధ సత్వగుణం ఉన్న జ్ఞానానికి పోవాలంటే అది ఆ శుద్ధ సత్వ స్థితిలో ఉన్న వాళ్ళు యొక్క జ్ఞానం ఎలా ఉంటదని అనుకోవాలి మాతాజీ? వాళ్ళు సత్వగుణంలో ఉండే వాళ్ళు భగవంతుడిని ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అవన్నీ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఈ సత్వగుణంలోకి వస్తారని చెప్పచ్చు. ఇప్పుడు కొంతమంది దేశం కోసం పాటుపడుతూ ఉంటారు, అంటే భగవంతుడు వాళ్ళు అంటే నమ్మకం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ వాళ్ళు మంచి పనులన్నీ చేస్తూ ఉంటారు మాతాజీ. అలాంటి వాళ్ళు సత్వగుణము. ఇప్పుడు ఎవరైతే ప్రతిదీ ఇందాక ప్రహ్లాద్ మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ప్రతిదీ అంటే జరుగుతున్న నెగిటివ్ లో కూడా కృష్ణ హ్యాండ్ చూడగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ రకంగా చూడగలుగుతారో వాళ్ళు శుద్ధ సత్వంలో ఉన్నట్టు అనమాట. అది ఓకే మాతాజీ. భక్తి అనేది ఇవన్నిటికీ అతీతం మాతాజీ. 3 వాటికి అతీతం భక్తి. పరమ భక్తి ఎప్పుడు అతీతంగా ఉన్నట్టే. వాళ్ళు ఏది మాట్లాడి, ఇప్పుడు వాళ్ళు చదువుకోని వాళ్ళు కూడా ఒకసారి బాగా భక్తిలో ఉండే వాళ్ళు కొంతమంది, వాళ్ళు ఏం చదువుకోకపోయినా మనం ఏదైతే చదివి నేర్చుకుంటున్నామో వాళ్ళకి న్యాచురల్ గా ఆచరిస్తుంటారు. అది వాళ్ళు చెప్తూ ఉంటారు కూడా మాతాజీ. కొన్ని మాటలు వాళ్ళు చెప్పేవి, నేను ఇంత చదివి నేర్చుకున్నాను, వీళ్ళేమో ఏమి చదవకుండానే అవే మాటలు చెప్తున్నారు, ఆచరించి చూపిస్తూ ఉంటారు అనమాట, చెప్పడం మాత్రమే కాకుండా. అవును మాతాజీ, చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరికి హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ ఈరోజు